టీడీపీ అధినేత చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని షర్మిల వైఎస్ఆర్ జనభేరి సభలు సాగుతున్నాయి. చంద్రబాబు 9 ఏళ్ల పాలనను షర్మిల ఎండగడుతున్నారు. చంద్రబాబు పాలనలో పొట్టచేత పట్టుకుని పక్క రాష్ట్రాలకు వలసిపోయిన వారికి లెక్కలేదని చెప్పారు. కృష్ణా జిల్లా తిరువూరులో వైఎస్ఆర్ జనభేరి సభలో మరోసారి చంద్రబాబు లక్ష్యంగా మాటల తూటాలు పేల్చారు. బాధితులను కాకుండా పోలీసులను పరామర్శించిన చరిత్ర చంద్రబాబుదంటూ నిప్పులు చెరిగారు. షర్మిల రాకతో తిరువూరులో జన సునామీ వచ్చిందన్నట్లు అభిమానులు తరలివచ్చారు. జగన్ నినాదాలతో తిరువూరు మార్మోగింది. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు కరెంటు ఛార్జీలు తగ్గించాలి అని రోజుల తరబడి నిరాహార దీక్ష కూడా చేశారు. ఆఖరి రోజున బషీర్బాగ్లో కాల్పులు జరిగి ఆందోళనలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు పరామర్శించడానికి వెళ్లారు. ఎవరు అనుకున్నారు? చనిపోయిన వాళ్ళ కుటుంబాలని కాదు, వాళ్ళని కాల్చిన పోలీసులను పరామర్శించారు చంద్రబాబు గారు. ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి గొప్ప పథకాలను అమలు చేశారు. ఈ రోజు మేము ధైర్యంగా చెప్తున్నాం, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకాన్ని మేము అమలు చేస్తాం. కానీ చంద్రబాబు గారికి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఫలానా పథకాన్ని నేను మళ్ళీ అమలు చేస్తామని చెప్పే ధైర్యం చంద్రబాబు గారికి లేదు. అందుకని రాజశేఖర రెడ్డి గారు ఏ పథకాలనైతే చేశాడో మళ్ళీ ఆ పథకాన్ని అమలు చేస్తామని చెప్పకనే చెప్తున్నాడు చంద్రబాబు గారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు రాజశేఖర రెడ్డి గారు ఉద్యోగం చూపిస్తే చంద్రబాబు గారు ఆ రోజుల్లో ఆ తీగల మీద బట్టలు వేసుకోవడానికి తప్ప దేనికి తెలంగాణని హేళన చేసిన వాడు ఈ రోజు చంద్రబాబు గారు చేయొద్దు నేనే ఉద్యోగం చూపిస్తానంటున్నాడు. రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఇప్పుడు చంద్రబాబు గారు చేయొద్దు నేనే రుణమాఫీ చేస్తానంటున్నాడు. కానీ ఈయనకు నిజంగానే రుణమాఫీ చేసే ఆలోచన ఉంటే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రుణమాఫీ ఎందుకు చేయలేదు చంద్రబాబు గారు అంటే దానికి సమాధానం రాదు. రుణమాఫీ కాదు కదా, కనీసం ఆ రుణాల మీద ఉన్న వడ్డీ మాఫీ గురించి కూడా ఆలోచన చేయలేదు చంద్రబాబు గారు. రాజశేఖర రెడ్డి గారు ఉచితంగా విద్యను అందిస్తే, రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు గారు చేయొద్దు నేనే ఉచితంగా విద్యను అందిస్తానంటున్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని చేస్తే ఇప్పుడు చంద్రబాబు గారు చేయొద్దు నేను కూడా ఉచితంగా వైద్యాన్ని అందిస్తానంటున్నాడు. కానీ నక్క ఎన్ని వాటలు పెట్టుకున్నా నక్క నక్కే, పులి పులే. చంద్రబాబు 9 ఏళ్ల పాలనపై దుమ్మెత్తిపోశారు షర్మిల. చంద్రబాబు హయాం అంటేనే ఛార్జీలు, పన్నులు పెంచే పాలనంటూ నిప్పులు చెరిగారు. చంద్రబాబు పాలనలో వేల మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు షర్మిల. మోసము వెన్నుపోటు నుంచి పుట్టిన ఈ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని వ్యవసాయము దండగా ఉన్నాడు, ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందన్నాడు, ప్రజలకు ఇది ఉచితంగా ఇవ్వకూడదు, ప్రస్తుతం ప్రజలకు సబ్సిడీలు ఇస్తే సోమరిపోతులు అవుతారన్నాడు. ఎవరైనా వచ్చి అయ్యా నా భర్త పోయాడు నాకు పెన్షన్ ఇవ్వండి అంటే, మీ ఊర్లో ఎవరైనా పెన్షన్ అందుకుంటున్న వారు చచ్చిపోతే అప్పుడు మీ పేరు కార్డులు చేరుస్తామనేవారు చంద్రబాబు గారి హయాంలో. అంటే ఒకరికి పెన్షన్ రావాలంటే ఇంకొకరు పోవాలన్నమాట. 50 రూపాయలున్న హాస్పార్ ని 625 రూపాయలు చేశాడు చంద్రబాబు గారు. 145 రూపాయలున్న గ్యాస్ ధర 305 రూపాయలు అయ్యింది చంద్రబాబు గారి హయాంలో. ఆర్టీసీ ఛార్జీలను 5 సార్లు పెంచాడు. 8 సంవత్సరాలలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచి అవి ఎట్లయినా కట్టాల్సిందే అని రైతుల మీద ఒత్తిడి వేస్తే పాపం ఆ రైతుల కట్టలే మహాప్రభు అని ఎంత మొత్తుకున్నా వినలేదు చంద్రబాబు గారు. ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లను పెట్టి, ప్రత్యేకమైన కోర్టులు పెట్టి ఆ డబ్బులు పిల్లలు వసూలు చేయించడానికి ప్రయత్నించాడు చంద్రబాబు గారు. వాళ్ళేమో ఇంట్లో ఉన్న సామాన్లు ఎత్తుకుపోయారు, మగవాళ్ళు లేకపోతే
ప్రత్యర్థి పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఓటేసే సమయంలో ఒక్కసారి వైఎస్ఆర్ ను గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు షర్మిల. జగనన్న నాయకత్వాన్ని బలపరచాలని నిందించారు. రాజన్న రాజ్యానికి నాంది పలకాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా తిరువూరు వచ్చిన రాజన్న తనయ షర్మిలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మేడలు, రోడ్లు జనాలతో నిండిపోయాయి. షర్మిల తిరువూరులో అడుగు పెట్టడంతోనే జగన్ నినాదాలు మార్మోగాయి. తిరువూరు వైఎస్ఆర్ జనభేరి సభలో మహిళలు, యువత ఎక్కువగా కనిపించారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర విభజన ఒక వాస్తవం. ఇప్పుడు చేయగలిగింది మన భవిష్యత్తుని మనమే కట్టుకుందాం. మన భవిష్యత్తుని మన చేతులతో మనమే నిర్మించుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరిచ్చే గొప్ప విజయంతో ప్రధానమంత్రి కుర్చీలో ఎవరు కూర్చోవాలో మనమే నిర్ణయిద్దాం. అవసరమైతే వాళ్ళ వెడలు వచ్చి మన రాష్ట్రానికి చేయాల్సిన మేలు అన్నీ చేయించుకుందాం. జగనన్న నాయకత్వంలో ఒక నూతన అధ్యాయాన్ని మొదలు పెట్టుకుందాం. జగనన్నకు మీరు ముఖ్యం. జగనన్నకు మీ బాగోగులు ముఖ్యం. జగనన్నకు మీ ముఖంలో చిరునవ్వు ముఖ్యం. మీరు ఒక్క అవకాశం ఇస్తే మీ సంక్షేమం కోసం తన జీవితాన్ని దారిపోయడానికి సిద్ధంగా ఉన్నాడు జగనన్న. ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోవడం కోసం పదవులు కాదనుకున్నాడు. విలువలకు విశ్వసనీయతకే కట్టుబడ్డాడు. ఆఖరికి జయాన్ని నేరానికి జైలుకు కూడా వెళ్ళాడు. కానీ చెరగని ఆత్మవిశ్వాసంతో బోధలో ఉన్న సింహం సింహమే అని నిరూపించుకున్నాడు. అలాంటి నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకుందాం. రాజన్న రాజ్యాన్ని మళ్ళీ తెచ్చుకుందాం. రాజన్న రాజ్యం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఓటు? ఫ్యాన్ గుర్తుకే 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 ఎవరు ఓటు? 100 కుట్రలు, 1000 కుమ్మక్కులు తమ అభిమానానికి బ్రేకులు వేయలేవని నిరూపించారు ప్రజలు. కష్టాలు ఎన్ని వచ్చినా, కన్నీరు పెట్టినా, కడుపు మార్చుకున్నా మీ వెంటే ఉంటామంటూ చాటుతున్నారు తెలుగు ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వైఎస్ఆర్ జనభేరులకు జన నీరాజనం పలుకుతున్నారు. కడప జిల్లా రాయచోటిలో విజయం నిర్వహించిన వైఎస్ఆర్ జనభేరికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కష్టాలు కలకాలం ఉండవు, కన్నీళ్లు ఎల్లకాలం ఉండవు. నువ్వు చేసిన మంచి పనులు ప్రతి చోట ధ్వనిస్తాయి, ప్రతి గుండెలో నిలిచిపోతాయంటూ నినదిస్తున్నారు కడప జిల్లా వాసులు. మహానేత కుటుంబంతో కలిసి అడుగులు అడుగు వేసేందుకు ఇలా అంతా ఏకమై కదులుతున్నారు. రాయచోటిలో నిర్వహిస్తున్న వైఎస్ఆర్ జనభేరికి జనం పోటెత్తారు. కులాలకు తావు లేకుండా, మతాల ప్రస్తావన లేకుండా, పెద్ద చిన్న తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ విజయమ్మకు స్వాగతం పలికేందుకు ఇలా సిద్దమయ్యారు.